భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కేటీపీఎస్ ప్లాంట్లో 2008 నుంచి 2013 వరకు చేసేటువంటి నిర్మాణ కార్మికులకు కనీసంగా వాళ్ళకి ఉద్యోగ భద్రత కానీ వాళ్ళని పనిలో తీసుకోవడం కానీ జరగట్లేదని చెప్పేసి గత వారం రోజులుగా వారు నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ రోజుతో 8వ రోజు వాళ్ళ దీక్ష చేరుకుంది. అయినా సరే జెన్కో యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. ఇంతవరకు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడి కనీసంగా ఒక హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఒక్కసారి ఈరోజు వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ఈరోజు మా దగ్గరకు వచ్చిన మీడియా వాళ్ళకి నమస్కారం అండి. ఎందుకంటే మేము వారం రోజుల నుంచి ఇక్కడ ఎట్లాంటి బాధపడుతున్నామో ఎండలో చాలా బాధపడుకుంటూ ఎండలో కూర్చొని ఇంత ఇబ్బందులు పడుతున్నాము. కానీ మా గురించి ఏ అధికారులు కానీ ఎవ్వరు కానీ కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు కేటీపీఎస్లో మేము నిర్మాణ కార్మికులుగా చేసినప్పుడు మాకు రోజువారీ కూలీ పని ఎంత ఇచ్చారు మాకు కూలీ అని మేము జెన్కో వాళ్ళని అడుగుతున్నాము. 150 రూపాయలు ఇచ్చారు. మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి కూలీ చేస్తే 150 రూపాయలు ఇచ్చారు. అట్లాంటిది మీరు గ్రామ సభలు ఎట్లా పెట్టారని అడుగుతున్నాము. గ్రామ సభలు ఎట్లా పెట్టారు? గ్రామ సభలు పెట్టి 2 లక్షలు 3 లక్షలు అడిగారు. మా దగ్గర లేవు. మాకిచ్చే 150 రూపాయలకి మేము పిల్లలు ఎట్లా సాక్కోవాలి, ఇంటి కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి, మేము నెలంతా ఎట్లా బతకాలి? అందుకనే మేము 3 లక్షలు కట్టలేదు. కాబట్టి ఈరోజు మా ఎవ్వరికి ఇప్పటి వరకు సీఎల్ కానీ ఏది రాలేదు. అందుకనే మా కష్టాన్ని గుర్తించాలని మేము ఎందుకు ఈడ కూర్చొని ఇంత బాధపడుతున్నామో గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి. మేము ఆరో దశ నిర్మాణ కార్మికులుగా ఈరోజు ఇప్పటి వరకు 8వ రోజు. కానీ ఎలాంటి అధికారులు కూడా మాకు ఇప్పటి వరకు స్పందించడం కానీ వచ్చి మాతో మాట్లాడడం కానీ ఎలాంటి స్పందన లేదు. యాజమాన్యం మొండిగా ప్రవర్తిస్తున్నారు. మేము 2008 నుంచి 2013 వరకు మేము పనిచేశాము. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే గ్రామ సభ అని చెప్పేసి బయట ఎక్కడెక్కడో ఉన్నోళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టుకున్నారు. నిజంగా వాస్తవంగా పనిచేసిన మమ్మల్ని తీసుకొచ్చి బయట నిలబెట్టారు. మా విషయంలో ఏందని చెప్పేసి మేము యాజమాన్యాన్ని అడిగినప్పుడు యాజమాన్యం చెప్పిన విషయం ఏంటంటే మిమ్మల్ని కూడా మేము తీసుకుంటామని చెప్పేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ మమ్మల్ని ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే నిర్మాణ కార్మికులుగా ఒక 700 మంది మాత్రమే మేము మిగిలిపోయినాము. కానీ వేకెన్సీ చాలా ఉన్నాయి. ఇప్పుడు సి గారిని అడిగినప్పుడు సి గారు ఏమంటున్నారు అంటే వేకెన్సీ లేదని చెప్పేసి అంటారు. ఇప్పటికి చాలామంది రిటైర్డ్ అయ్యారు. మేము ఇందులో పనిచేసి దాదాపుగా ఇప్పుడు 12-13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా కనీసానికి మా జీవితాలను స్పందించకపోతే మా పరిస్థితి ఏంటి? మా కుటుంబం అంతా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఎక్కడ బయట పనులు కూడా దొరకట్లేదు. మేము కేటీపీఎస్ను నమ్ముకొని ఇందులో మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం. అయినా కూడా మా మీద ఎలాంటి దయ కానీ జాలి కానీ చూపించకుండా యాజమాన్యం కొద్దిగా మొండి వైఖరి చూపిస్తుంది. కాబట్టి ప్రజలు తర్వాత అదేవిధంగా మేధావులు, జ్ఞానులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా కొద్దిగా మాకు సహకరించండి. మేము ఉన్నది ఒక 700 మంది మాత్రమే ఉన్నాము. మాకు కొద్దిగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి మా ఆరో దశ నిర్మాణ కార్మికుల తరపున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే దీక్ష చేస్తున్నటువంటి మరో కార్మికుడు ఒకసారి ఆయన అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇది 6th స్టేజ్లో మేము ఎలక్షన్లో చేసామండి. నిర్మాణ రంగంలో 2010-11 సంవత్సరంలో చేసాము. కానీ ఆ సమయంలో మమ్మల్ని వర్క్ లేదని చెప్పేసి పక్కన పెట్టేసి వేరే వాళ్ళని తీసుకున్నారు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ నిర్మాణ రంగంలో కాకుండా బయట నుంచి వచ్చిన ఈ గ్రామ సభల నుంచి కూడా వేరే నుంచి కూడా వచ్చేసి ఎప్పుడు ప్లాంట్ ముఖం చూడని వాళ్ళని తీసుకున్నారు. సో మాకు ఆ రకంగా కాకుండా మేము న్యాయబద్ధంగా పోరాడుతున్నాం. కాబట్టి మాకు అందరూ సహకరించాలి దయచేసి. ఈ రకంగా ఇప్పుడు ఏంటంటే ఇంతమంది మేము పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించి కొంచెం మీరందరూ సహకరించి పెద్దవాళ్ళు మేనేజ్మెంట్ వైపు కొంచెం దృష్టి సారించి ఆ రకంగా మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్. ఇది కార్మికులు చెప్తున్నట్టు డిమాండ్స్ ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో సిఎండి గారు ఇక్కడికి వచ్చినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళ తరపున అధికారులను పంపించి మాట్లాడినా పర్వాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైనా సరే మాకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి మేము వదిలే సమస్య లేదని చెప్పేసి వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్నారు. మేము T9 న్యూస్ నుంచి కూడా మేము సిఎండి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు రండి, వచ్చి ఇక్కడ కార్మికులతో మాట్లాడండి. వాళ్ళ డిమాండ్స్ ఏందనేది స్పష్టంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళ దీక్షను అయితే విరమింప చేయాలనేసి మేము కూడా కోరుతా ఉన్నాం. ఓవర్స్ టు స్టూడియో.